ఖమ్మంలో మదిరాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. అనంతరం మదిరా పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అభివృద్ధి పనులకు బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో 3వ జోన్లో ఉన్న ఎర్రపాలెం మండలం ఆయకట్ను 2వ జోన్లోకి మారుస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ సీనియర్ నేత వడ్డేపల్లి రమణను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఇటీవల వడ్డేపల్లి రమణ కుమార్తె మరణించడంతో ఆయనను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. శ్రీజ మరణ వార్త తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో జరిగే కార్యక్రమాలను అన్నిటిని రద్దు చేసుకున్నారు. హుటాహుటిన హుస్నాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ చూసి రమణ వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం కుమార్తెను కోల్పోయిన బాధలో ఉన్న వడ్డేపల్లి రమణకి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం శ్రీజ అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. చిన్న వయసులోనే శ్రీజ మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. నారాయణపేట భక్తుల్లోని సంగబండ ప్రాజెక్టును మంత్రులు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. లో లెవెల్ కాల్వకు అడ్డంకిగా ఉన్న బండను తొలగిస్తామని మంత్రులు తెలిపారు. సాగునీరు లేక ఎండిపోయిన పంటలు చూస్తే బాధ కలుగుతోందన్న మంత్రులు 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి బండ పగులగొడితే 20,000 ఎకరాలకు సాగునీరు వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం ప్రజల కోసం కాదు పైసల కోసం ప్రాజెక్టులు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ విమర్శించారు. తాము 5 ఏళ్లలో పాలమూరు, రంగారెడ్డి, భీమకోయల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. చేసిన కృషికి గుర్తించి ఇది మీ ప్రభుత్వం, భట్టి విక్రమార్క గారు ఆ స్థానంలో కూర్చుంటే, నేను ఈ స్థానంలో కూర్చుంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది, కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు మీ చెమట, రక్తం, మీ త్యాగం మా గెలుపు వెనుకుందని చెప్పి మేము గుర్తిస్తున్నాం. తప్పనిసరిగా మీరు కోరిన విషయాల్లో మేము న్యాయం చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తున్నాను. మరోసారి హైదరాబాద్లో ఒక 10-15 రోజుల తర్వాత మీ నియోజకవర్గ పెద్ద మనుషులతో కూర్చొని భట్టి గారు నేను సమీక్షించి మీరు అడిగిన విషయాల్లో తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇప్పటికే రైతు బంధుకు సంబంధించిన సమాచారాన్ని కూడా మీ అందరికి ఇవ్వదలుచుకున్నాను. మేము చాలా స్పష్టంగా ముందుగా మొదటి 1 ఎకరం నుంచి మొదలు పెట్టాం. కొండలకి, గుట్టలకి, రాళ్లకి, రప్పలకి, రోడ్లకి, లేకపోతే వ్యవసాయం చేసేటువంటి భూములకి, భూస్వాములకి కాదు ఇవ్వాల్సింది. భూమి సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేద ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టంగా ముందుగా 1 ఎకరం ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈరోజు రైతు బంధు ఇచ్చేసాం. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కంప్లీట్ చేశాం. 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేశాం. ఈరోజు 4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళది కంప్లీట్ చేస్తా ఉన్నప్పుడు మొదలు పెట్టాం. నందినగర్ తన నివాసంలో కేసీఆర్ ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ సెంట్రల్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్, దయానందరావు, ఈశ్వర్ తదితర బీఎస్పీ ముఖ్య నేతలు కలిశారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో నేతలు సమావేశం నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కేసీఆర్ తో బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల 2వ జాబితాను బీజేపీ విడుదల చేసింది. 72 మంది అభ్యర్థులతో బీజేపీ సెకండ్ లిస్టు నిన్న రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించిన 6 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మహబూబ్ నగర్ డీకే అరుణ, మెదక్ రఘునందన్ రావు, నల్గొండ సైదిరెడ్డి, అలాగే పెద్దపల్లి గోమాత శ్రీనివాస్, అలాగే ఆదిలాబాద్ నాగేష్, మహబూబాబాద్ సీతారాం నాయక్ పేర్లను బీజేపీ ప్రకటించింది. వరంగల్, ఖమ్మం 2 పార్లమెంట్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఇటీవల బీఆర్ఎస్ నుండి వెళ్లిన 4 నేతలకు సెకండ్ లిస్ట్ లో టికెట్లు కన్ఫర్మ్ చేసింది. ఆరూరి రమేష్ జాయినింగ్ నేపథ్యంలో వరంగల్ ఎంపీ టికెట్ పెండింగ్ లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో ఆయా పార్టీలు వరుసగా ఆయా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ మరో 2 అభ్యర్థులను ప్రకటించింది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ లోక్సభ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య పేర్లను ప్రకటించింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ లోక్సభ పరిధిలోని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో అభ్యర్థి ఎంపిక బాధ్యతను అధినేతకు కట్టబెడుతూ నేతలు నిర్ణయించారు. వరంగల్ నుంచి గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పసునూరి దయాకర్ గెలిచారు. అంతకుముందు 2015 ఉప ఎన్నికల్లోనూ ఆయనే విజయం సాధించారు. తొలి జాబితాలో 4 అభ్యర్థులను ప్రకటించారు. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను పేర్లను ఇదివరకే ఖరారు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ప్రతి మహిళకు 2,500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తానన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ₹1 జమ చేయలేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలపై ఏ నిర్ణయం కూడా జరగలేదని, కేవలం ఓట్ల కోసం చేసిన ప్రచారమే అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు 6 గ్యారంటీల పేరు మీద 13 హామీలు, 422 డిక్లరేషన్లు మహిళల్ని మొత్తం ఏమీ చేసే పని లేదు, మీకు వడ్డించిన విస్తరిలాగా అన్నీ వండి మేమే నోట్లో పెడతామన్నట్టుగా ఆశ చూపించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరొకసారి మోసానికి శ్రీకారం చుట్టినట్టుగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్న పరేడ్ గ్రౌండ్లో మహిళా స్వశక్తి మహిళా సంఘాలతోని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో అధికారులు సమన్వయం చేసి తీసుకొచ్చిన మహిళల ముందు ఒక ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఏం చేశారు, ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు, మిగిలిన ఎన్ని రోజుల్లోగా ఎప్పటిలోగా చేస్తారనేది మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు 1 కోటి మంది మహిళల్ని 5 ఏళ్లలో కోటీశ్వర్లు, ఒక్కొక్కళ్ళను కోటీశ్వర్లుగా చేస్తాను, ఆ పూచి నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ప్రజల్లో భక్తిభావం పెంపొందించేందుకు నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండలం వడకపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 సీతారామచంద్ర స్వామి హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే జీఎంఆర్ను ఘనంగా సన్మానించారు. అనంతరం జనకంపేట గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ 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 బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచులు లలిత మల్లేష్, పాండు యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు. గాంధీ భవన్లో బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం మారుమూల గ్రామాల సమస్యలు పట్టించుకోలేదని అన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన చూసి జనాలు విసిగిపోయారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఎవరేంటో తెలుసని ఆయన అన్నారు. అందుకే కర్ర కాల్చి వాత పెట్టారని ఆగ్రహించారు. మేము మంచి భాష మాట్లాడితే మాకు నిన్న నువ్వు చెప్పిన శ్రీరంగ నీతులు, నువ్వు చెప్పినటువంటి మాటలు వింటుంటే అసలు నువ్వు తెలంగాణలో 10 ఏళ్ళు అబద్ధాలు ఎట్లా చెప్పినవో, అరిచేతుల వైకుంఠం చూపించినవో, మళ్ళా అది నిన్న ఓట్ల కోసం చెప్తున్నట్టున్నావు. నిన్ను ఓట్లు కాదు కదా, నీకు తెలంగాణ ప్రజలు చింతపండు చేసి పంపే పరిస్థితి ఉంది. మేము అన్నీ నేర్చుకుంటున్నాం, మాకు కూడా రాకపోతుండే ఇవన్నీ నువ్వు తిట్టినన్ని తీసి చూపిస్తున్నాం. అందుకే 10 సంవత్సరాలు నువ్వేం చేసినావో, ప్రజలకు పని చేయకపోగా, ప్రజల అవసరాలు తీర్చకపోగా, ప్రజల యొక్క కష్టాలను పట్టించుకోకపోగా, ఈరోజు మా ముఖ్యమంత్రి 100 రోజుల్లో ప్రజలలో ఉండి ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద రివ్యూలు చేస్తుంటే, మా మంత్రులు ఏ మంత్రి ఆ మంత్రి, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటు రివ్యూ చేసి మీరు 10 సంవత్సరాలు ఏం చేసినారో బయటికి తీస్తున్నారు. నువ్వు ఒక్కనాడన్నా ఒక్క మంత్రిని అసలు నువ్వు మంత్రిగా చూసినావా? ఇంటికాడికి కావాలి కుక్కల కంటే అధ్వానంగా నీ మంత్రులను, ఎమ్మెల్యేను చూసింది మర్చిపోయినావా నువ్వు? ఈరోజు నువ్వు చెప్పేది నీతులు, నీకేదో అధికారం వచ్చింది, ముఖ్యమంత్రి అయినావని అనుకుంటున్నావేమో.
వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తుందని షబ్బీర్ అలీ అన్నారు. కొత్త కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. 10 ఏళ్లుగా వెనుకబడిన కులాలు తమకు కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారని అన్నారు. అమిత్ షా చెప్పిందే చెప్పడం తప్ప చేసేదేమీ లేదని చెప్పారు. बेरका कार्पोरेशन नेतरा कार्पोरेशन गंगापुत्रा कार्पोरेशन लिंगायत कार्पोरेशन అలాగే వెల్ఫేర్ బోర్డ్ ఫర్ ది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఆర్య వైశ్య కార్పొరేషన్ అలాగే రెడ్డి కార్పొరేషన్ మాలా అండ్ ఇట్స్ సబ్ గ్రూప్స్ కులాల కార్పొరేషన్ Maliga and Subcaste Corporation, Kumrom being Adivasi Corporation, Sant Sevadal Lambadi Corporation, Ekalavya Corporation, the 16 corporations in cabinet approved. పెరిక కార్పొరేషన్ 100 ఏళ్ల కళ అని వీరయ్య అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాన్ని పెరిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా గుంజుకున్నారని తమ ఉసురు తగిలి ఓటమి పాలయ్యారని మండిపడ్డారు. కార్పొరేషన్ ఏర్పాటు అనేది మా కుల చరిత్రలో ఘన విజయం. ఇది మా 100 ఏళ్ల కళ నెరవేరింది. దీని ద్వారా మా కులం ఇన్ని సంవత్సరాలు ఏదైతే మేము సాంస్కృతిక పరంగా ఆర్థికంగా సామాజికంగా మేము నష్టపోయామో అదంతా మేము లబ్ధి పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. మేము కార్పొరేషన్ సాధన సమితిని ఒక రాష్ట్ర చైర్మన్గా నేను గత ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేశాను. టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కేసీఆర్ గారికి ఎన్నో లేఖలు రాశాను, ఎన్నో దీక్షలు చేశాను, ఎన్నో ఉద్యమాలు చేశాము, రాస్తారోకలు చేశాము, ఎన్నో ప్రెస్ మీట్లు చేశాము, గ్రామాన్ని నినదించాము. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, మా కులం ముందుకు పోతుంది, మా కులానికి ఒక 2000 సంవత్సరాల చరిత్ర ఉంది, మేము సామాజికంగా ఆర్థికంగా నష్టపోతున్నాం అని వేడుకున్నాం. కానీ కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, మా ఉద్యమాలను అణచివేసింది, మమ్మల్ని అరెస్టు చేసింది. కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోను మాకు ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే టికెట్ని కామారెడ్డిని కూడా గుంజుకొని కేసీఆర్ స్వయంగా 2వ సీటుకి పోటీ చేయడం జరిగింది. మా కులస్తుల పాపం తెలిగే, మా శాపనార్థాలు తెలిగే కేసీఆర్ అంత ఘోరంగా ఓడిపోవడం జరిగింది. కేసీఆర్ మాటలకు అద్దు అదుపు లేకుండా పోయిందని మృత్యుంజయ్ మండిపడ్డారు. ఆయనకు ఒక శాపం ఉందని, నిజాలు చెప్తే తల పగిలి చచ్చిపోతారని అందుకే ఒక్క నిజం చెప్పారని అన్నారు. ఒంటి మీద గీత పడకుండా చూసుకుంటా అన్న కేసీఆర్ ఎంతమంది ప్రాణాలకు కారణమయ్యావని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూస్తే తాము ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. 100 మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు 10 ఏళ్లలో. చల్ల కడుపుల కదలకుండా మొత్తం తెలంగాణను పరిపాలన చేస్తా, గోటి నొక్కు కూడా గీరకుండా తెలంగాణను గీత పడకుండా తెలంగాణను పరిపాలన చేస్తా అన్నటువంటి నువ్వు అసలు ఎంతమంది హత్యలకు ఎంతమంది ఆత్మహత్యలకి ఇలా కారణమైపోయారో ఒకసారి ఆలోచన చేసుకో కేసీఆర్. ఇవాళ చాలా పోయి అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు ఇట్లా అన్నాడు, ఏందో పేగులు చింపి మీద వేసుకుంటానన్నాడు అని చెప్పి ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ సందర్భంగా ఎందుకన్నాడు ఏంది అనేటువంటిది ఆలోచన సోయి ఉన్నదా నీకేమన్నా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పొద్దునట్లేస్తే ఈ గవర్నమెంట్ 2 నెలలు కూడా కొడతాం, 3 నెలలు కూడా కొడతాం. నీ ముఖానికి నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలే రోజు కూడా పోతా ఉంటే దిక్కులేదు, నువ్వట మా గవర్నమెంట్ కూడా కొడతా అని చెప్పి నువ్వు మాట్లాడితే దీన్ని ఏమన్నా నవ్వాలనా ఏడవాలనా? నిన్ను చూసి ఏం మాట్లాడినావు నువ్వు? మరి ఒకవేళ మా గవర్నమెంట్ను ఎవడన్నా టచ్ చేసి చూస్తే మీ పేగులు తీస్తామని నేను అన్నాడేమో ఎక్కడన్నా. అవును, మరి గవర్నమెంట్ను టచ్ చేస్తే అసలు ఈయనకు పేగులు లేవో కడుపులో కానీ తీయకపోతే ఊకుంటారా? బరాబర్ తీస్తారు. నీకేమన్నా అసలు పొద్దునట్లేస్తే మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు, నీకు మొత్తం మెజారిటీ ఉన్ననాడు కూడా మంది ఎమ్మెల్యేలను కొనేటువంటి అలవాటు ఉన్నది. కానీ ఇవాళ నీ ప్రాబ్లం ఏమైపోయిందంటే నీ ఎమ్మెల్యేలు నీకు బూట్లు నాకేటోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కలిసి కూడా ఇవాళ అవతలకు పోయి వాడు బీజేపీలో వాడు కాంగ్రెస్లో ఎటువంటి పోయేటువంటి ప్రమాదం ఏర్పడ్డది. నిరుద్యోగ ప్రధాన సమస్యలపై అశోక్ అనే ఉపాధ్యాయుడు తన ఇంట్లో ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాత్రి అశోక్ ఇంటి దగ్గర భారీ ఎత్తున పోలీసులు చేరుకుని బలవంతంగా అశోక్ ను అదుపులోకి తీసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో అశోక్ పట్ల పోలీసుల తీరును ఓయూ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు.
నిరుద్యోగ కోసం పోరాటం చేస్తున్న అశోక్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నిరుద్యోగిపై ఉందని ఓయూ విద్యార్థులు తెలిపారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న అశోక్ ను అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల బలోపేతం జరగాలంటే కులగణన చేయాల్సిందేనని జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. కులగణన అమలులో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా చట్టబద్దమైన సంస్థ చేతకుల గణన చేయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ బీసీ దళ్ తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో కాచిగూడలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే సామాజిక ఆర్థిక కుల సర్వే విధి విధానాలపై అఖిలపక్ష భేటీ నిర్వహిస్తూ ఉండటం సంతోషంగా ఉందని దుండ్ర కుమారస్వామి తెలిపారు. కులగణన అనేది బీసీ సంఘాలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అద్భుతమైన ఘట్టమని తెలిపారు. కులగణన మంత్రాన్ని ఓ జపంలా చేస్తూ బీసీ సంఘాలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారని దుండ్ర కుమారస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బకులాభరణం కృష్ణమోహన్ రావు, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు పాల్గొన్నారు. మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అలాగే కులగణ కూడా మన బీసీలకు అంత అవసరమని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు రావాలి అంటే కులగణన మాత్రమే. సామాజిక న్యాయం మొదటి అడుగు కులగణన. ఈ రోజు అనేక బీసీ సంఘాలన్నీ ఒక కులగణన మంత్రం జపంలాగా తప్పిస్తూ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. మనకి ఈ రోజు కులగణన తీర్మానం చేస్తామని చెప్పడం అనేది ఒక సంతోషం. బీసీ సంఘాలకు చిన్న ఊరట. అయితే ఈ రోజు రాహుల్ గాంధీ హామీ మేరకు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా కులగణన తీర్మానం చేయడం అనేది ఒక సంతోషం. ఆ రోజు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రలో ఒక పేజీలో ఉంటుందని. అయితే ఈ రోజు మన యొక్క స్థితిగతులు, సామాజిక స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, విద్య ఉద్యోగ స్థితిగతులు తెలిసినప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది జరుగుతుంది. లేకుంటే ఏది సాధ్యం కాదని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క అన్ని వర్గాలకు సంబంధించి వనరులు అందరికీ అందాలి, సమభాగం ఉండాలి, భాగస్వామ్యం కావాలి. కానీ కొందరి చేతిలో ఉండడమే చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజు మార్గదర్శకాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అది జీవో కావచ్చు, గెజెట్ ద్వారా మార్గదర్శకాలు విడుదల చేసి విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ లైన్స్ లో కులగణన చేసినప్పుడు మాత్రం మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉంటామని తెలియజేస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ అభివృద్ధి చెందాలని సీనియర్ అడ్వకేట్ పి పద్మావతి ఆకాంక్షించారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ ఎల్ అరుణ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముఖ్య అతిథిగా పి పద్మావతి హాజరయ్యారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో మహిళలు ఇంత బయటకు వచ్చేవారు కాదని, ఇప్పుడు దీనిలోనైనా సరే మహిళ పాత్ర ఉండడం గొప్ప విషయమని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలందరూ కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశంలో మన రాష్ట్రంలో కానీ మహిళల మీద జరుగుతున్నటువంటి వేధింపులు, అణచివేత, అన్యాయాలు, అసమానతలకు వ్యతిరేకంగా గొంతు వింటాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ. అందుకని మహిళలందరూ కూడా ఇవాళ ఐకమత్యంగా ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఏమడుతున్నాం ఇవాళ రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి సమానత్వం, సమాన పనికి సమాన వేతనం, సమానమైనటువంటి గౌరవం, స్వేచ్ఛ, గౌరవం కలిగించాల్సినటువంటి ఈ రాజ్యాంగ అమలులో చేయాల్సినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాటి గురించి పట్టించుకోకుండా కేవలం వాళ్ళని ఒక ఆట బొమ్మల్లాగానో లేదా వ్యాపారం. మాకు అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని సకుటుంబంగా అందరూ ఆత్మీయ సమ్మేళనాలుగా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా నడుపుకోవడం అనేది జరుగుతుంది. మేము రాష్ట్రం నుండి కూడా ఒక కంపల్సరీ మహిళా దినోత్సవం అనేది ఒక కార్యక్రమం ఉండాలి. ఎందుకు అంటే రేపు మహిళలే రేపు చైతన్యం దిశగా మన అందరం మారవలసిన బాధ్యత కూడా ఉంది. ఈ రోజు ప్రభుత్వాలు ఏంటంటే మహిళా చైతన్యం అంటూనే మహిళలని ముందుకు పురోగతి కంటే కూడా తిరోగమనం దిశగా నడుపుతున్న సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నారు, ఎడ్యుకేషన్ సిస్టాన్ని కూడా మార్చేస్తున్నారు. మహిళా సాధికారత అంటున్నారు. మహిళా సాధికారత ఎంతవరకు ఉన్నది అనేది ప్రభుత్వాలు మనకి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ తన క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి నీలం మధు పాలాభిషేకం నిర్వహించారు.
ఇందిరమ్మ స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు. 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా కులాల వారందరికీ చేయూత దొరుకుతుందని నీలం మధు అన్నారు. కులమత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యం దక్కాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ సమాజం స్వాగతిస్తుందన్నారు. ముదిరాజ్ కులస్తుల చిరకాల స్వప్నమైన ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ఉప్పల్ నియోజకవర్గ మల్లాపూర్ 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కప్పర సాయి కిరణ్ గౌడ్ నియమితులయ్యారు. నియామక పత్రాన్ని డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. మల్లాపూర్ డివిజన్ అభివృద్ధికి ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతా అని కప్పర సాయి కిరణ్ గౌడ్ హామీనిచ్చారు. మల్లాపూర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఎలాంటి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడిన వారిని అడ్డుకుని ప్రజలకు న్యాయం చేసే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ 5వ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. సేవాదాలు ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటా. వాళ్ళకు నేను అన్న అంటే నేను విన్నట్టు ఉండి ప్రతి ఒక్కటి సమస్య నేను డివిజన్లో ఉన్న ఎక్కడికైనా నేను వెళ్ళడం ప్రతి సమస్య నాకు కొంచెం తెలుసు. ఎందుకంటే గత 2-3 ఎలక్షన్లో మేము తిరుగుతున్నాం డివిజన్లో. ప్రతి సమస్య మాకు తెలిసి మేము ఆల్రెడీ మా ఇన్ఛార్జ్ అయిన పర్మిషన్ కూడా మేము చెప్పడం జరిగింది. ఆ సమస్యలు మేము ఖచ్చితంగా తీర్చే యోచనలో మేము ఖచ్చితంగా పాల్గొంటాం. అలాగే మా డివిజన్కి వచ్చిన ₹1,00,00,000 నుంచి నిన్ననే మాకు 65 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది సీసీ రోడ్ల కోసం. కానీ ఆ సీసీ రోడ్లు అనేది మేము డ్రైనేజ్ లైన్ కరెక్ట్ లేదు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ పై కేసు నమోదైంది. గత ప్రభుత్వంలో తన కుటుంబ సభ్యుల తన ఫోన్లు ట్యాప్ చేసి అక్రమ కేసులు బనాయించారని సంధ్య కనెక్షన్ శ్రీధర్ ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబిలో ఉన్న అధికారులందరిపై సమగ్ర విచారణ జరిపించాలని శ్రీధర్ ఫిర్యాదులో కోరారు. దాదాపు 40 కేసులు పెట్టి శ్రీధర్ను ఇబ్బందులు గురిచేస్తున్నారన్న శ్రీధర్ న్యాయవాది అరుణ్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చెప్పినట్లు ఫోన్ ట్యాప్ చేసి తీవ్ర ఇబ్బందులు గురిచేశారని ప్రణీత్ రావుతో పాటు ప్రభాకర్ రావు, భుజంగారావు, రవీందర్ రావులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించిన సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తల్లి మంద కొమరమ్మ 9వ వర్ధంతి కార్యక్రమం పార్సీగుట్టలోని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున మాదిగ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మందకృష్ణ మాదిగ లాంటి బిడ్డను కని సమాజానికి అంకితం చేసిన గొప్ప మాతృమూర్తి మంద కొమరమ్మ రుణం ఏమి తెచ్చినా తీర్చుకోలేమని మల్లికార్జున్ అన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు మల్లికార్జున్ మాదిగ, రఘువరణ్ మాదిగ, వేణుగోపాల్ మాదిగ, తుమ్మల శివప్రసాద్ మాదిగ, పేర్లబాబు మాదిగ, రాజారపు బాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు. చర్మ సంబంధిత సమస్యలకు ఔషధాలు అందించడంతో పాటు సౌందర్య ఉత్పత్తులను అందించే కాస్ డెర్మా సంస్థ తమ సెంటర్ను బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ నటి మంచు లక్ష్మి సెంటర్ను ప్రారంభించారు. ఢిల్లీలో ఉన్న కాస్ డెర్మా సంస్థను హైదరాబాద్ లో కూడా ప్రారంభించడం ఆనందంగా ఉందని మంచు లక్ష్మి అన్నారు. సంస్థ నిర్వాహకురాలు సంగీత మాట్లాడుతూ చర్మ సంరక్షణలో సరికొత్త నైపుణ్యాలను అందించడంతో పాటు ఈ రంగంలో శిక్షణకు కూడా తమ ఇన్స్టిట్యూట్ దోహదపడుతుందని అన్నారు. All India wise pioneer anamata manufacturing of machineries lo all the dermatology related machineries are produced by Cosderma. Machineries maatrame kaadu products kuda vallu produce chestaru. So Cosderma, it was founded by 7 doctors in Mumbai, and then like they are also having clinics. Nenu personal ga Cosderma lo vallu patient anamata. I took my own treatment and I was so impressed. I love laser treatments because you know your skin tightening gani, your acne was a very big problem for me, and innisarl injections potpichukunu you can't do that every time, so it has to have a permanent solution. So it goes into the skin underneath kelly, so it treats the problem. And I'm really impressed with all the machinery that they have, and so it's a one-stop shop anamata. Usually manam ilaga clinics kellinappudu they only have skin types, but here you can come for your manicures and your pedicures and get your skincare treatments with laser treatments. So I wish you all the very best, darling. Thank you, ma'am. And I hope because Cosderma Hyderabad lo ledu, it's there in others.